వాళ్ళు పిల్లల స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, బిజీగా ఏమేమి టిఫిన్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? సో నేనైతే ఈరోజు 2 క్విక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటాయి అండ్ బేబీస్కి అయితే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను మిక్సీ జార్ తీసుకొని ఓట్స్, బేసన్ అండ్ ఇక్కడైతే 1 కప్ పాలకూర అయితే తీసుకున్నాను అనమాట. కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో బ్యాటర్ అయితే ఇలా మనకి దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది అనమాట. సో థిక్గా కాకుండా తిన్గా కాకుండా నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను కొద్దిగా టేస్ట్ కోసం అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను పన్నీర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఆర్గాన్జా పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఒక్కసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. కొద్దిగా లిటిల్ పెప్పర్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడైతే బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అవైతే యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడైతే సైడ్ పెట్టుకొని మనకైతే దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ 4 వచ్చేలా అయితే చూసుకున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఇక్కడైతే నేను ముందుగా మనము మిక్స్ చేసుకున్న వెజ్జెస్ అనేసి దానిపైన అయితే వేసుకొని జెంటిల్గా అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే మనము లో హీట్తో అయితే మనమైతే కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. బేబీస్ అయితే చాలా ఇష్టంగా తింటారు. సో బేబీస్ వెజ్జెస్ తినని ఇష్టపడిన పిల్లలకైతే ఇలా పెడితే మాత్రం డెఫినెట్గా తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే మంచిగా తింటారు ఇలాంటి రెసిపీస్ అయితే చేస్తుంటే. సో ఇక్కడ చూసారా, మంచిగా అటు ఇటు మంచిగా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో అంతే అండి, మనకి పిల్లలకైతే 2 పీసెస్ సరిపోతుంది. మంచిగా న్యూట్రిషన్ అయితే అందుతుంది. సో కొద్దిగా పెరుగు అండ్ 2 యాపిల్స్ అయితే పెట్టేశాను అనమాట. సో అంతే అండి, ఈజీ రెసిపీ. అండ్ ఇంకొకటైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే కర్డ్ అయితే తీసుకున్నాను అండ్ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట, 1 కప్. అండ్ కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తిగా మంచిగా అయితే మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఒక పక్కకైతే పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇందులోకి అయితే నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ 1 మినిట్ అయితే రోస్ట్ అయితే చేసుకున్నాక క్యారెట్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలాంటి వెజ్జెస్ అని వేస్తే ఏంటి అని అంటే పిల్లలకి మంచి బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది అందుతుందనమాట. ఇక్కడ నేనైతే బాయిల్డ్ పొటాటో అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని కొద్దిగా ఆర్గాన్జా అండ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ పన్నీర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా అయితే రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ముందు తీసుకున్న దాన్ని అయితే పక్కకు పెట్టుకున్నాం కదా, అదైతే తీసుకొని చూడండి మంచిగా పర్ఫెక్ట్గా సోక్ అయింది. ఒక్కసారి అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా స్మూత్గా అవుతుంది అనమాట. అంత చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అన్నా బటర్ అన్నా రాసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అయితే కొద్దిగా మన దోశ బ్యాటర్లా చేసుకుని అయితే పెద్ద సైజులోనే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇందాక చేసిన దాన్ని సో అటు ఇటు అయితే మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే మనమైతే కొద్దిగా సాస్ అయితే యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న వెజ్జెస్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఫ్లిప్ చేసుకొని మొత్తం మనం రౌండ్ సర్కిల్లా చేసుకుంటే సరిపోతుంది. అంతే అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ అప్లై చేసి 4 సైడ్స్ అయితే ఎక్కడ బయటికి వెళ్ళకుండా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనము 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని అయితే మనము దోశ ప్యాన్ పైన అయితే ఒకసారి అయితే అటు ఇటు లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది అనమాట. మంచిగా టిఫిన్ బాక్స్ అయితే మంచిగా ఖాళీ చేసేసి వచ్చేస్తారనమాట. చాలా ఈజీగా ఉంటుంది అండ్ మార్నింగ్ టైంలో అయితే మనకు త్వరగా కంప్లీట్ అవుతుంది. అంతే అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డెలిషియస్గా కూడా ఉంటుంది అనమాట. అంతే అండి, మనం పిల్లల బాక్స్లో పెట్టేయడమే. ఇక్కడైతే నేను ఒక లడ్డు అండ్ కొద్దిగా డేట్స్ అయితే యాడ్ చేశాను. అంతే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్.